హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాల్టి రెసిపీ వచ్చి గులాబీ పువ్వులు ప్రిపేర్ చేస్తున్నామండి. స్వీట్ ఐటెమ్ బాగుంటాయి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చక్కగా క్రిస్పీగా ఉండి తినే కొద్దీ తినాలనిపిస్తాయి. ఇలా గులాబీ పూలు ప్రిపేర్ చేసుకుంటే, గులాబీ పూలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గ్లాస్ ఉంటే గ్లాసు, లేకపోతే కప్పుతో అయినా కొలుచుకోవచ్చు. ఇక్కడైతే ఒక గ్లాస్ తోటి మైదా పిండి అయితే తీసుకుంటున్నాను. అలాగే ఇంకో గ్లాస్ తోటి గోధుమ పిండి కూడా వేసుకుంటున్నాను. వేసుకుంటే ఒకటే మైదాతోటి అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, గోధుమ పిండితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను అది కొంచెం, ఇది కొంచెం వేసుకుంటున్నాను. కొంచెం మైదా కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని చెప్పి ఒక గ్లాస్ మైదా, ఒక గ్లాసు గోధుమ పిండి వేసుకున్నాం కాబట్టి, ఒక 2 గ్లాసుల వరకు బియ్యం పిండి వేసుకోవాలి. ఒక గ్లాస్‌కి ఒక గ్లాసు బియ్యం పిండి అయితే సరిపోతుంది. 2 గ్లాసులు వేసుకున్నాం కాబట్టి 2 గ్లాసుల వరకు బియ్యం పిండి అయితే వేసుకున్నాము. 4 గ్లాసుల పిండి కాబట్టి 1.5 గ్లాసుల వరకు బెల్లం అయితే వేసుకుంటున్నాము. బెల్లానికి బదులుగా పంచదార కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక గ్లాసు మైదా, ఒక గ్లాసు గోధుమ పిండి కాబట్టి వాటికైతే 2 వంతులు బియ్యం పిండి, దానికి తగినట్టుగా తీపి కూడాను 1.5 గ్లాసుల వరకు బెల్లం వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి కలుపుకోవాలి. పిండి మరీ పలచగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా చూడండి కొంచెం ఇలా ఉండేలాగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 4, 5 గంటల వరకు పక్కన పెట్టుకోవాలి. చూడండి పిండి మొత్తం కూడా చక్కగా ఒక 4, 5 గంటల వరకు ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత అందులోనే కొంచెం సాల్టు, యాలకుల పొడి కూడా వేసుకోవాలి. అవి వేసేటప్పుడు వీడియో తీయటం మర్చిపోయాను. ఇంకా స్టవ్ మీద డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకొని ఈ గులాబీ పువ్వు గుత్తులు ఉంటాయి కదా, అవి కొంచెం హీట్ అయ్యే వరకు అలా పెట్టుకొని పిండిలోని ఒకసారి ఇలాగా ముంచుకొని ఆయిల్‌లో పెట్టుకొని ఒక నిమిషం పాటు అలా ఉంచుకోవాలి. అలా ఉంచుకున్న తర్వాత అట్ల కర్ర ఒకటి తీసుకొని ఇలా తీసుకోవాలి. ఒకవేళ ఆయిల్ బాగా హీట్ అయినట్టయితే మనం ఇలా తీయనవసరం లేకుండానే వాటంతట అవే వచ్చేస్తాయి. కానీ ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి అవి కొంచెం రావట్లేదని చెప్పి అట్ల కర్రతో అయితే ఇలా తీస్తున్నాము. ఇలా తీసుకున్న తర్వాత చక్కగా అటు ఇటు కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గుల్లగా రావాలంటే కోడిగుడ్డు కూడా వేసుకుంటారు ఒక్కొక్కళ్ళు. గుడ్డు కూడా వేసుకోవటం వల్ల చక్కగా గుల్లగా వచ్చి టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి ఇలా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
ఓకేనండి. గులాబీ పూలైతే రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే తినే కొద్దీ తినాలనిపిస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.